సౌత్ ఇండియన్ మూవీస్ ఇప్పుడు నార్త్‌ను రూల్ చేస్తున్నాయి. 'బాహుబలి' నుంచి మొదలైన ఈ హవాను పీక్స్‌కు తీసుకెళ్లింది 'పుష్ప 2'. మధ్యలో 'సాహో', 'కేజీఎఫ్' 2 పార్ట్లు, 'దేవర', 'సలార్', 'కల్కి' కూడా కమర్షియల్‌గా బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. విశేషం ఏంటంటే మన సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్ కూడా విడుదలైతే వాటిని అక్కడ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవట్లేదు. దీనికి తోడు బాక్సాఫీస్ వద్ద అవన్నీ డిజాస్టర్ అయ్యాయి. ఈ కారణంగా అక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, షాహిద్ కపూర్ లాంటి పేరున్న హీరోలు కూడా ఫేడ్ అవుట్ అయ్యారా అన్నంతగా ఫెయిల్యూర్స్ చూస్తున్నారు. వీరిలో షాహిద్ కపూర్ కెరియర్ను నిలబెట్టింది మళ్ళీ మన సందీప్ రెడ్డి వంగానే. ఈ టైంలో ఓ సౌత్ మూవీకి ఇప్పుడు అక్కడ కాస్త గడ్డు పరిస్థితులు కనిపించడం విశేషం. తమిళ్లో అట్లీ డైరెక్షన్లో విజయ్, సమంత, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించిన 'తేరీ' చిత్రాన్ని అట్లీ హిందీలో 'బేబీ జాను' పేరుతో రీమేక్ చేశాడు. అయితే అక్కడ తను కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. దర్శకత్వ బాధ్యతలు ఖలీస్‌కు ఇచ్చాడు. అక్కడి ఆడియన్స్‌తో పాటు ఇప్పుడు వచ్చిన ట్రెండ్‌ను బట్టి కొన్ని మార్పులు చేశారు. ఇంకా చెబితే ప్రస్తుతం నార్త్ ఆడియన్స్‌కు ఊరమాస్ మూవీస్ బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఆ మసాలాలు ఈ 'బేబీ జాన్'లో యాడ్ అయ్యాయి. విజయ్ పాత్రలో వరుణ్ ధావన్ నటించగా, కీర్తి సురేష్, వామిక గబ్బి ఫీమేల్ లీడ్లో కనిపించనున్నారు. ఈ నెల 25న క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్లీ స్వయంగా వెళ్లి ఓ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్గానే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్లో యాడ్ అయింది. కాకపోతే ఈ మూవీకి అక్కడ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బజ్ రావడం లేదు. కారణం ఇంకా పుష్పరాజ్ హవా కంటిన్యూ అవుతుండడమే. నార్త్ ఆడియన్స్ ఇంకా పుష్ప 2 ఫ్లేవర్ నుండి బయటకు రాలేదు. వచ్చి ఉంటే బేబీ జాన్ ప్రమోషన్స్ చూసి ఉండేవారు. ఈ మూవీకి బజ్ క్రియేట్ అయ్యేది. సోషల్ మీడియాతో పాటు ఇతర ప్లాట్ఫామ్స్లో చర్చలు సాగేవి. బట్ ఈ చిత్రానికి అవేం కనిపించడం లేదు. పైగా వరుణ్ కూడా ప్రస్తుతం లో ఫేజ్లోనే ఉన్నాడు. ఇవన్నీ కలిపి నార్త్ ఆడియన్స్ను నచ్చే అంశాలు ఉన్నట్లు కనిపిస్తున్న బేబీ జాన్పై హైప్ లేకుండా చేశాయి. మరి రిలీజ్ టైంలో అయినా ఈ చిత్రానికి కాస్త హైప్ వస్తుందేమో చూడాలి.